మంచి హిట్ కొట్టారు మనం అనుకున్నట్టుగానే. అలాగే దీనికి మ్యూజిక్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఆయనకి కూడా కంగ్రాట్స్. చాలా మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సాంగ్సే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది థియేటర్లో. అంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి, అందరూ చూడాలి ఈ సినిమా. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మొత్తం ఇంటిళ్ళ పది కలిసి కూర్చుని చూసే సినిమా ఇది. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారికి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ముఖ్యంగా మా హీరో గారు చాలా బాగా చేశారు. 100% పోలీస్ క్యారెక్టర్లో అసలు చాలా బాగా ఫిట్ అయ్యారు. నేను మొన్న ప్రీ రిలీజ్లో చెప్పినట్టు రాజశేఖర్ గారికి అంకుశం, బాలయ్య బాబు గారికి రౌడీ ఇన్స్పెక్టర్ లాగా, ఆర్కే సాగర్ గారికి ఇది కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ది 100 సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చిన మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే పెయిడ్ ప్రీమియర్ స్టార్ట్ అయిన వెంటనే ట్విట్టర్లో వచ్చిన ప్రతి కామెంట్ చూస్తా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఉన్నాడు రా బాబు, కరెక్ట్ కట్అవుట్కి కరెక్ట్ సినిమా పడింది అని మీ ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. మీరు ఇంకా చాలా మంచి చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ మిషాకి కంగ్రాచులేషన్స్. సాగర్ మన శశి గారి గురించి ఒకటే మాట అండి, ఆయన కన్న కళ ఈరోజు నెరవేరింది. చాలా హ్యాపీ. ఒక ఫ్రెండ్గా, ఈ డైలాగ్ రైటర్గా నాకు చాలా హ్యాపీగా అండి. టీం అందరికీ వస్తున్న ఎప్రిషియేషన్ చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో. డైలాగ్స్ క్రిస్ప్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి, బాగా రాశారు అని చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, దీని క్రెడిట్లో సగం నేను శశి గారికి షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయన వల్లే ఇది నాకు ఈ ఆపర్చునిటీ కానీ ఈ అప్రిషియేషన్ కానీ. సో దీంట్లో డైలాగ్ రాశానండి, తప్పు అనే పదానికి మనిషికి డెఫినేషన్ మారిపోతుంది అని, కానీ సక్సెస్ అన్న పదానికి డెఫినేషన్ ఎప్పుడూ ఒకటేనండి, హ్యాపీనెస్. సో టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, మన తెలుగు ప్రజలందరూ ఈ సినిమాని ఆదరిస్తున్న అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నా రిక్వెస్ట్ ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ చేశానో, మీ ప్రెస్ కనుక ముందుకు వచ్చి కనుక ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్తే ప్రజలకి రీచ్ ఉంటుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. అది మీరు విజయవంతంగా మీ పార్ట్ వరకు సాధ్యమైనంత వరకు రేటింగ్స్లో కానీ మీ సపోర్ట్తో ఈ మాత్రం ముందుకు వెళ్తుందంటే డెఫినెట్గా ఈ చిన్న సినిమా మీ అందరి సపోర్ట్, మీకు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇంకా ఫర్దర్గా ఏమన్నా అవకాశం ఉన్న మీ చేతుల మీద ఉన్నది ఏదైనా ఉంటే చేసి పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా మన వైజాగ్లో అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సాయిబాబా గారికి, తర్వాత ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేసిన విజయలక్ష్మి ఫిలిమ్స్ దుర్గారెడ్డి గారికి, వెస్ట్ గోదావరిలో చేసిన ఆదిత్య ఫిలిమ్స్ ఎల్వీఆర్ గారికి, అన్నపూర్ణ వాళ్ళు మళ్ళీ గుంటూరు కృష్ణా జిల్లా చేశారు, వైజాగ్ హరి చేశారు, తర్వాత సీడెడ్ వచ్చేసి నాగార్జున గారు చేశారు, మన నైజాం వచ్చేసి మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శశి గారు చేశారు. అందరూ పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే. నాకున్న పరిచయాలతో వాళ్ళతో చిన్న సినిమా కోఆపరేట్ చేయమంటే చాలా మంచి థియేటర్లు, పెద్ద థియేటర్లు మంచి వాళ్ళ చేతిలో పెట్టి ముందుకు తీసుకువెళ్ళమని బతిమలాడితే డెఫినెట్గా బాగా చేసి పెట్టారు. మీ అందరి కోఆపరేషన్, ప్రెస్ కోఆపరేషన్ ముఖ్యంగా ఉండటం వలన ఈ విజయం సాధ్యపడింది. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. మేము ముందుగా చెప్పినట్టు 2 days ముందే ప్రివ్యూ వేస్తున్నామని చెప్పాము. అది జనాలు చాలామంది ఇంట్రెస్ట్ చూపించి వచ్చి చూడడం జరిగింది. అలాగే మీడియా వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇవ్వడం, జనాలకి రీచ్ అయ్యేలా చేశారు. చాలా థ్యాంక్ యూ. మీ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కోర్స్ వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్సే, కానీ మా సినిమాకి ఇంత సపోర్ట్ ఇవ్వడానికి కారణం మీ అందరి వాళ్ళే. ప్రీమియర్స్లో ఆ రోజు చూసిన జనం నిన్న మళ్ళీ ఏఎంబి సినిమాస్కి వెళ్తే అక్కడ మళ్ళీ వచ్చారు. సో లేడీస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. మా డైరెక్టర్ గారు డీల్ చేసిన విధానం బాగా కనెక్ట్ అయింది. థ్రిల్లర్ అంటే ఒక కంప్లీట్గా సీరియస్ నోట్లు అలా కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కొత్తగా ఫీల్ అవుతున్నారు. మంజుష గారు అన్నట్టు ఆ క్లైమాక్స్ సాంగ్ స్టార్ట్ అవ్వడంతోనే చాలామందికి హై వచ్చింది.
ఆటోమేటిక్గా మెసేజ్ అనేది ఇండైరెక్ట్గా చెప్పారు. మెసేజ్ చెప్పాలి అన్నట్టు చెప్పలేదు. ఎండ్కి వచ్చేసరికి క్లాప్స్ కొడుతున్నారు. నేను 2 షోస్కి వెళ్ళాను, రెండింటి దగ్గర అదే రెస్పాన్స్. ఫస్ట్ లేడీసే క్లాప్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత జెంట్స్ జాయిన్ అవుతున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే టీం అందరు చాలా కష్టపడ్డారు. ఆ రిజల్ట్ కనపడుతుంది రివ్యూస్లో. ఆడియన్స్ మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది, మెసేజ్లు పెడుతున్నారు, షేర్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు. సో మాకు కూడా ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఎక్స్లో అని చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అది మమ్మల్ని షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతా హ్యాపీగా ఉంది. ఇంకా మా టీము యాక్ట్రెస్ అందరూ బాగా యాక్ట్ చేశారు. మిషా నారంగ్, ధన్య, ఇదంతా మీరు ఆల్రెడీ చూసి రాశారు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అనవసరం ఇంకా అది. మా హీరో గారి గురించి డార్లింగ్ అందరికీ ఇంతకుముందు చెప్పినట్టే. సో ఆయన చాలా ఓన్ చేసుకుని ఉన్నారు తెలుగు ప్రజలు. కర్ణాటకలో షో పడినాయి, గంగావతి, సింధనూరు ఇలాంటి చోట్ల. కొంతమంది మా రిలేటివ్స్ వెంటనే షో చూసి ఫోన్ చేశారు, ఏమున్నాడు బాబు, అప్పుడు ఆర్కే నాయుడికి ఫ్యాన్ మేము, ఇప్పుడు ఆర్కే నాయుడు సన్లాగా ఉన్నాడు అతను. మా టీం రాసిన డైలాగ్ నాకు నేనే ఆయుధం రాశారు, అది ఆయన మెయింటైన్ చేస్తున్నాడు భయ. సో అది కరెక్ట్గా నిజం అనిపించింది. ఎక్కడుంటాడో చెప్పు, వచ్చి కలవాలి ఆయన్ని అర్జెంటుగా అన్న టైప్లో కాల్ చేశారు. వెరీ హ్యాపీ అండి అందరికీ. అందరూ చాలా సపోర్ట్ చేశారు. మంజుష గారికి కూడా థ్యాంక్ యూ. జే మీడియా, పిఆర్ఓ టీమ్, టిప్స్ మ్యూజిక్ ఇనిషియేషన్ తీసుకొని ముందుకి స్టార్ట్ చేసిన వ్యక్తుల్లో శాస్త్రి గారు, సుధాకర్ గారు, నవీన్ గారు ఉన్నారు. వీళ్ళకి లాస్ట్ టైం మాట్లాడదాం అనుకుని నాకున్న టెన్షన్లో మాట్లాడలేకపోయాను. అలాగే మా ప్రొడక్షన్ సైడ్ చంద్రశేఖర్ గారు, మా పార్ట్నర్స్ తారక్, వెంకీ గారు, అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రివ్యూ రైటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను ముందు నుంచి మోషన్ పోస్టర్ లాంచ్ అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను కూడా. ఒక మంచి సినిమా వస్తే మీడియా కానీ రివ్యూ రైటర్స్ కానీ ఒక పెద్ద స్థాయి ఇస్తూనే వచ్చారు, అలాగే ప్రేక్షకులు కూడా. సో నిజంగా ఇప్పుడు మాకు అలాంటి స్థాయి కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా రివ్యూస్లో చాలా బాగా రాశారు. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి కథలతో మీ ముందుకు రావడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అలా ధైర్యం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయాలని, అందరూ మిస్ అవ్వకుండా చూడాలని, దీనిలో మంచి అంశాలు, అది స్త్రీల గురించి సంబంధించి వాళ్ళ ఎదుర్కొనే సమస్యలు, ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సొసైటీలో, దాని గురించి దానికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, దానికి మనకి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, అది కూడా చూడాలి, వాళ్ళకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసిన ఫిల్మ్ ఇది. దీని అందరూ ఎంకరేజ్ చేశారండి. థ్యాంక్ యూ. అలాగే దీంట్లో ఒక చెప్పారు ఫీడ్బ్యాక్లో, అక్కడ పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఒక ఆవిడ ఇచ్చిన ఫీడ్బ్యాక్లో ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ ఉండాలని. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రతి ఇంట్లో విక్రాంత్ మైండ్ సెట్ లాంటి బిడ్డ అంటే అబ్బాయి ఉండాలి అనేది ఆవిడ స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అది నిజం కూడా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనకి సొసైటీలో రోజుకి 86 రేపులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో దాని గురించి ఆవిడ ఆ ఉద్దేశంతో చెప్పిన మాట నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎప్పుడు అంతం పలగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రతిసారి మనం దీన్ని గుర్తు చేస్తూ ఎలక్ట్ చేస్తూ ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సినిమా తీసినందుకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలాగే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను, డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడుతానంటే దానికి సాగర్ గారు, ఆయనకి ఈ కథ డిస్కషన్లో వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని ఎలా అయినా సరే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చెప్పాలి పాయింట్ అని చెప్పి మమ్మల్ని ఎలాంటి ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి వెనకాడకుండా వచ్చిన రమేష్ గారికి, వెంకీ గారికి, తారక్ గారికి, అలాగే వాళ్ళకి సహకరిస్తూ వచ్చిన జవహర్ గారికి, శాస్త్రి గారికి, సుధాకర్ గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది పేర్లు మర్చిపోయినందుకు క్షమించండి. దాంట్లో మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా రాంబాబు గారు లిరిసిస్ట్ ఉన్నారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందు సాగర్ గారు అయితే ఇంక అసలు పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు, ఎలా చేశారో మీరు అందరూ కూడా డీటెయిల్గా రాస్తూనే వచ్చారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో బాగా కోఆపరేట్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి చాలా థ్యాంక్స్. మా సినిమా ది 100కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రమ్ ఆల్ ద ఏరియాస్.
not only from critics and reviewers, but also from the people who are stepping into the theaters and watching the movie. అందరూ చాలా పాజిటివ్ మాట్లాడుతున్నారు. నా పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఆల్ ద లవ్ దే ఆర్ షవరింగ్ ఆన్ అస్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు ప్లే such a beautiful character with lots of layer in it. I want to thank my director, my entire team for giving me this chance, for giving me this opportunity. And those who have already watched it, thank you so much. And those who are yet to watch, please go and watch. You will not gonna regret it. You will love it. And thank you so much for showering this much love on us. అనుకోకుండా ఒక ఫ్రెండ్ వచ్చారు, ఆయన తర్వాత నేను మాట్లాడతాను. ఈజ్ ఎ కాప్ సైబర్ క్రైమ్లో. మూవీ చూసి వచ్చారు, నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. సడన్గా పిలిచాను, ఏమనుకోవద్దు, ప్లీజ్ కమ్. రాజా రవీంద్ర గారు, ప్లీజ్ సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ స్పెషల్లీ షార్ప్ షూటర్, బ్రాంజ్ మెడల్ ఇన్ స్టేట్ కదా. అండ్ మీకు అందరికీ పరిచయమే, మీలో ఎవరు కోటీశ్వరులో 1 crore గెలుపొందిన వ్యక్తి రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ. మీరు మూవీ చూసారన్నారు కదా, మీ ఫీడ్బ్యాక్ క్లియర్గా కరెక్ట్గా చెప్పండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్కే నాయుడు గారు. సాగర్ గారు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత అనుకోని సందర్భంలో నేను ఆర్కే నాయుడు గారి ఫ్యాన్ కావడం వల్ల కలుసుకోవడం జరిగింది. ఈ జర్నీలో కమింగ్ టు ది మూవీ, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటి అని అంటే, ప్రతి ఇంట్లో విక్రాంత్ ఐపీఎస్ఏ కాదు, ప్రతి పోలీస్ కూడా ఇలానే ఉండాలి. ఈ ది 100 ఇట్స్ నాట్ జస్ట్ ఎ నెంబర్, ఇట్స్ ఎ వెపన్. సో ద మెసేజ్ ఏదైతే మూవీ నుంచి మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా ఆ మెసేజ్ని రియలిస్టిక్గా ఈ మూవీలో చూపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి టు ది క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే క్యారెక్టరైజేషన్ కానీ, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ నవ్ డేస్, దాన్ని ఏ విధంగా ఒక ఫీమేల్ విక్టిమ్ ఆ యొక్క సైకాలజీ, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఎస్పెషల్లీ దీంట్లో బాగా చూపించారు. ఆ ఎలిమెంట్ అనేది దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ క్రైమ్ జరుగుతున్నటువంటి సీన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ ఈ మూవీలో చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, ఎవ్రీ సీన్ టు సీన్ ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎక్సలెంట్. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడే కంటే దీని యొక్క ఇంపాక్ట్, అంటే దీని యొక్క సొసైటీ మీద ఏ విధంగా ఉంది, అసలు కరెంట్ సినారియో సొసైటీలో ఏ విధంగా ఉంది, దాన్ని పోలీస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పోలీస్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనేది ఈ మూవీ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ మూవీలో చాలా బాగా చూపించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ది 100, ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు అండ్ మా మెగా హీరో గారు ఆర్కే నాయుడు గారు. ఐఎమ్ సో మచ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ గారు అందరికీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ సక్సెస్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ది 100. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ష్యూర్ విక్రాంత్ ఐపీఎస్ అనేది మీలాంటి వారు ఎంతోమంది నుంచే ఇన్స్పైర్ అయినటువంటి వండర్ఫుల్ క్యారెక్టర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఓన్లీ మీడియా. బికాజ్ నాకు ఆర్కే నాయుడు నుంచి, సీరియల్ ఇమేజ్ నుంచి సినిమా ఇమేజ్ క్రియేట్ చేసింది మీరు. బికాజ్ ఆఫ్ యూ ఈ మూవీ చాలామందికి రీచ్ అయింది అండ్ ఎక్కడ ఒక నెగిటివ్నెస్ లేకుండా చాలా బాగా దీని గురించి రాసి
అంటే మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్. అంటే ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్, సీరియస్లీ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి, రాసుకున్నప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఎప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు డెలివరీ చేయాలి కంటెంట్, ఎందుకంటే ఎటువంటి ఫ్లాస్ లేకుండా ఎప్పుడు నేను రివ్యూస్ పొందగలను, అంటే ఎక్కడ రిమార్క్ లేకుండా ఒక మంచి ప్రశంసలు అందుకోగలనని ఎప్పుడు ఈ మూవీ గురించి ఆశ ఉండేవాడిని. అండ్ ఫైనల్గా ఆ రోజు AAAలో షో వేసినప్పుడే అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరూ కాల్ చేసి చాలా చాలా బాగుందన్నారు నా క్యారెక్టర్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మూవీ కానీ. ఎందుకంటే మూవీలో నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడే కంటే అసలు వాళ్ళ కళ్ళలో విక్రాంత్ IPS ద 100 స్టోరీ గురించి చెప్తూ ఉంటే నేను నిజంగా ఇది కదా నాకు కావాల్సిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఆల్. అంటే ప్రేక్షకులకి మరొకసారి ఆర్కే నాయుడు తర్వాత మళ్ళీ విక్రాంత్ IPS ఇలాగే నన్ను ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే, ఇప్పుడు చాలామందికి అర్థమే ఉంటుంది ఈ మూవీ ఎందుకు అంజనమ్మ గారితో లాంచ్ చేయించారా అని. బికాస్ దిస్ సోషల్ కాజ్, వెంకయ్య నాయుడు గారితో ఎందుకు లాంచ్ చేయించాను అని. ఎందుకంటే ఇలాంటి ఒక ప్యూర్ సోల్, ఇలాంటి సొసైటీలో ఉన్న ప్రముఖులతో లాంచ్ చేపిస్తే దీనికి ఉన్న ఒక అర్థం వేరేలాగా ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో పాటు ఎక్కడ స్పీచ్లు ఇవ్వకుండా ఒక మెసేజ్ చెప్పారు, అది డైరెక్టర్ గారి గొప్పతనం. నాతో ఎక్కడ ఎక్కువ స్పీచ్ ఉండదు, బట్ యాక్షన్స్ మాత్రమే అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఉంటుంది. సో డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, అండ్ ఆయన గురించి నేను చెప్పనవసరం లేదు. అండ్ ఈ మూవీకి మా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, వెంకయ్య నాయుడు గారికి, సజ్జనార్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అందరికీ అంటే పేరు పేరున, ఎందుకంటే ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, నాకు పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను మూవీస్ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీరే. ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఓకే, ఇలాంటి మంచి స్క్రిప్ట్ చేయాలి, ఇండస్ట్రీలో అంటే ముందు హీరోగా చేయాలి అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ మా టీం విషయానికి వస్తే, ఫస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లేలో ఆయన మాస్టర్. నేను అది ఎప్పుడో నమ్మాను, అది ప్రూవ్ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ. సో ఆయనకు మంచి, అంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ డైరెక్టర్ గారు. అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, సీరియస్లీ మా సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి నిలబెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వర్ గారు. అండ్ శ్యామ్ కే నాయుడు గారు, కెమెరా, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, అండ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ లిరిక్ రైటర్ రాంబాబు గారికి, మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారికి క్లాప్స్. అసలు తప్పు అనే పదం మనిషికి చేంజ్ అవుతుందని థియేటర్లో వస్తే అది క్లాప్స్. సుధీర్ వర్మ గారు నిజంగా అది ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది. అండ్ మా ఆర్టిస్టులు మిషా నారంగ్ గారు, ధన్యా బాలకృష్ణ గారు, కళ్యాణి నటరాజన్ గారు, ఆనంద్ గారు. అంటే ఇక్కడ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆ మైనస్ చేసిన కుర్రాళ్ళకి, తారక్ పొన్నప్ప గారికి పేరున మరొకసారి కృతజ్ఞతలు. ఫైనల్గా మా ప్రొడ్యూసర్స్, ఈ కథ చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ అంటే దీన్ని మా పరిధిలో చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకున్నా కూడా లేదు, ఇది ఇంకొంచెం అంటే చెప్పే కథని బాగా చెప్పాలి, దీనికి సంథింగ్ కావాలి అన్నప్పుడు లక్కీగా ఈ కథ ఒక మంచి, అంటే మంచి సోల్ ఉన్న పీపుల్ దగ్గరికి పడింది. వాళ్ళు ఏంటంటే మాలాగే వాళ్ళు ప్రేమించారు. ఎస్పెషల్లీ రమేష్ గారు, వెంకీ గారు. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ నేను మర్చిపోను. దీన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. అండ్ ఫస్ట్ నాకున్న పరిచయం ఒకటే కాదు, సినిమా మీద ఉన్న నమ్మకము, నా మీద ఉన్న వాళ్ళకి ఎఫెక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు. అండ్ సుధాకర్ గారు, నవీన్ గారు, శాస్త్రి గారు, జవహర్ గారు, అంటే ప్రతి ఒక్కరు దీన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. అండ్ ఈ జర్నీని వాళ్ళు కూడా అంటే మోసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ఇంకా
ప్రమోషన్స్ అంటే రీచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఎవరికి ఈ మూవీ నచ్చలేదని ఒక్కరికి చెప్పినా నేను దేనికైనా సిద్ధం. అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, అదే నిజం. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ థియేటర్స్. మీ ఎంకరేజ్మెంట్కి నేను థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.